Hey guys, welcome back. Orion the Dark కార్టూన్ మూవీ. సో రొట్ట సినిమాలు అన్ని రెగ్యులర్గా చూసి బోర్ కొట్టేసింది భయ్య. సో అందుకే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పేసి ఒక కార్టూన్ మూవీ అయితే చూసాను. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, మనకి తెలుగులో కూడా ఆడియో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి దీని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ దానికన్నా ముందైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మనం చేసే ప్రతి వీడియో వెంటనే మీకైతే వచ్చేస్తుంది. ఓరియన్ ది డార్క్. సో ఈ మూవీ ఏంటంటే ఒక బుడ్డోడు ఉంటాడు. సో వీడికి విపరీతమైన భయం అనమాట. ఏది చూసినా ప్రతిదీ కూడా నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటాడు. అది ఎంత నెగిటివ్గా థింక్ చేస్తాడంటే రోడ్ మీద అలా వెళ్తుంటే అక్కడెక్కడో దూరంగా ఉన్న చెట్టు కూడా విరిగి వీడి మీద పడుద్దేమో, టాయిలెట్కి వెళ్తే అక్కడ సునామీ వచ్చిద్దేమో. సో ఆ రేంజ్లో నెగిటివిటీ థింక్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకా వీడికి చీకటి అంటే విపరీతమైన భయం ఉంటుంది. చీకటి వస్తే చాలు రూమ్లో మొత్తం లైట్లు వేసుకొని పడుకుంటారు అనమాట. అంత భయం ఉంటుంది. బయట ఏ చిన్న సౌండ్ వచ్చినా కూడా భయపడుతూ ఉంటాడు. సో ఇలా ఇంత భయపడుతున్న వీడికి ఈ డార్క్ అంటే చీకటి వీడి దగ్గరికి వచ్చి ఆ చీకట్లో ఉన్న భయాన్ని ఎలా పోగొట్టింది, అసలు చీకట్లో లైఫ్ ఎలా ఉంటుంది, చీకట్లో ఉండే అద్భుతాలు ఏంటి, నిద్రలో మనం గురకబెట్టడం కానీ, సౌండ్స్ వినడం కానీ, మాట్లాడడం కానీ, సో ఇలాంటివన్నీ ఎలా జరుగుతాయి, సో అసలు చీకటి అంటే ఏంటి, సో దాని గురించి అయితే కొంచెం బాగా చూపించారు. అంటే విజువల్స్ బాగున్నాయి. సో మొత్తం బుడ్డోడు ఆ డార్క్ చీకటి కలిసి చేసే విన్యాసాలు ఇవన్నీ కూడా మనకు కొంచెం రీఫ్రెషింగ్గా కొత్తగా అనిపిస్తాయి. అండ్ లైట్కి చీకటికి మధ్య తేడా ఏంటి, సో లైట్ ఏం పని చేస్తుంది, చీకటి ఏం పని చేస్తుంది, ఇవి రెండు ఎలా ఉండాలి, సో దాని గురించి అయితే బాగా చూపించారు. సో మంచి రీఫ్రెషింగ్గా అనిపించింది. ఈ రెగ్యులర్గా ఈ మూవీస్ చూసి ఈ మూవీ చూసినప్పుడైతే నాకైతే కొంచెం మంచి రీఫ్రెషింగ్గా అనిపించింది. ఒకసారి ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు అనిపించింది. సో ఎంటర్టైనింగ్గా ఉంటుంది, బాగుంటుంది, విజువల్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఫ్యామిలీతో కూడా కూర్చొని సరదాగా హ్యాపీగా చూసేయచ్చు. సో అలాంటి కాన్సెప్ట్ మూవీ. సో ఫ్యామిలీతో కూడా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు చీకటికి చాలా భయపడుతుంటారు కదా. సో వాళ్ళని ఎలా పెంచాలి, వాళ్ళని చీకట్లో వాళ్ళు ధైర్యంగా ఉండడానికి మనం ఏం చేయాలి అనేది కూడా, సో అది కొంచెం వర్కౌట్ అవుద్ది ఫ్యామిలీస్ చూస్తే. సో బాగుంది. ఓవరాల్గా ఒక గుడ్ మూవీ. కార్టూన్ మూవీ అయినప్పటికీ కూడా నాకు బాగా నచ్చింది. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కార్టూన్ మూవీ. సో ఎప్పుడు ఇవే మూవీస్ ఏం చూస్తారు, ఒకసారి కార్టూన్ మూవీ ట్రై చేయండి. ఎలా అనిపించిందో డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. సో అదనమాట ఓరియన్ ది డార్క్ రివ్యూ. సో మన వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు చేసే కామెంట్, లైక్ ఇంకొంతమందికి రీచ్ అవుద్ది.